న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి సంధి గారు. గురువు గారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువు గారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది, అవమానం, ఇన్సల్ట్ జరగటం, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ, మేషరాశి వాళ్ళకి, మీకు, మాకు, ఇక్కడ అందరూ ఉన్న టెక్నీషియన్లు అందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని ఫస్ట్ మనం కోరుకుందాం. తప్పకుండా. ఇదేంటండి బ్రహ్మ జ్ఞానం? ఇదేదో ఆధ్యాత్మికలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న లాంగ్వేజ్ ఇక్కడ వచ్చిందని అనుకోవద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిసారి, ప్రతి నిమిషం ఆనందంగా, ఉత్సాహభరితంగా ఉండే ఒక మైండ్ సెట్ ఉంటేనే బ్రహ్మతత్వం. ఆల్వేస్. కొన్నిసార్లు మనకు కావాల్సిన దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు దూరంగా ఉంటాయి, కష్టపడి తెచ్చుకోవాలి. కొన్నిసార్లు అనుకున్న వెంటనే అవుతాయి, కొన్నిసార్లు కావు. బట్ ప్రతి సందర్భంలో కూడా, ప్రతి చోట కూడా, ప్రతి ఒక్కరితో కూడాను మనం ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలగాలి. ప్రతిదీ మనం పవిత్రంగా చూడగలగాలి. అదే బ్రహ్మతత్వం. ఇది అర్థమై మనం చేస్తుంటే ఐఎమ్ ఆల్సో బ్రహ్మ, యువర్ ఆల్సో బ్రహ్మ. ముందు ఈ జ్ఞానం మన అందరికి రావాలి, ఈ మైండ్ సెట్ అందరికి రావాలి అని మనం స్వర్ణలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారు మాత్రమే ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తారు, లక్ష్మీదేవి. మిగతా వాళ్ళ గురించి మనకైతే ఐడియా లేదు. కానీ అంటే అమ్మవారు స్వర్ణలక్ష్మి అమ్మవారు. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే అట్లాంటి యోగులకు కానీ, మహర్షులకు కానివ్వండి, ఈవెన్ సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడాను లక్ష్మీదేవి లేకపోతే ఏముందో మనందరికి తెలుసు, అవతారమే ఉండేది కాదు. అందుకని అమ్మవారిని సెర్చ్లోనే ఆయనకు అవతారం వచ్చేసింది. కాబట్టి అందుకని అమ్మవారి యొక్క కృప ఉంటే ఇలా ఒక ఆనందభరితమైన, ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. అందుకని మనకి శ్రీ సూక్తం అనేది వేదాల్లోనే పెట్టేశారు. ఎందుకు పెట్టారు? మహర్షులు వాళ్ళ తర్వాత ఏంటండి ఉండాలని చెప్పేసి. అందుకని అలాంటి మంచి హ్యాపీ అయిన మూమెంట్ ప్రతి నిమిషం ఉండాలని మనం అమ్మవారిని కోరుకుందాం. అలానే ప్రతి ఒక్కరికి రాజ్యం దేహి అంటే ఏంటి? వాళ్ళకు ఒక పవర్, స్టేటస్, అథారిటీ, ఒక కమాండింగ్ నేచర్. ఒక మాట నోట్లో నుంచి వచ్చిందంటే 1000 మంది వాళ్ళ మాటలు ఫాలో అవ్వాలి. ఇలా ఒక కెపాసిటీ అందరికీ ఉండకంటే రాజ్యం దేహి. అమ్మవారు అందరికీ రాజ్యాన్ని ఇవ్వాలి. ధనం దేహి. అమ్మవారు ప్రతి ఒక్కరికి ధనం ఇవ్వాలి. ఎంత ధనం ఇవ్వాలి? ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి పోతే ఆఫీస్లో ధనం ఉండాలి. బ్యాంకుకి పోతే బ్యాంక్ అకౌంట్లో ధనం ఉండాలి. యూపీఐ చేస్తే ఎంత అమౌంట్ ఉందని చూసుకోకూడదు, ముందు కొనేసి అవతల వేసేయాలి. అంత ధనం ఉండాలి. లాస్ట్ సర్వ కామాంచ దేహిమే. చాలా కోరికలు ఇంకా మనకి ఉంటాయి, అవన్నీ వెంటనే నెరవేరాలి. ఎలా మనసులో వచ్చింది అలా కోరిక నెరవేరిపోవాలి. అలా అమ్మవారు మేషరాశి వాళ్ళందరికీ చక్కగా ఈ పరాభావనామ సంవత్సరంలో అష్టలక్ష్ములతో ఆశీర్వదించాలని మనం కోరుకున్నామండి. ఒక మొక్కలో మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి చాలా బాగుందని గమనించుకోవాలి. చాలా బాగుందని గమనించుకోవాలి. కొన్ని చోట్ల ఛాలెంజెస్ ఉన్నాయి, అవి అంటే మనం చూసుకున్నాం. సో దట్ ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళు మార్క్ చేసుకొని ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా కాన్షియస్తో, ఓకే, ఒక అవగాహన ముందుకెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మనం రాశి ఫలాలు చెప్పుకుంటాం. ఇందులో వీళ్ళకి చూడండి ఎంత బాగుందో. ఆదాయం 11, వ్యయం 5. బాగున్నట్టు. ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉంది. రెండోది వీళ్ళకి రాజ్యపూజ్యం 2, అవమానం 4. డబల్ ఉంది. ఒక అపార్చునిటీస్ లాగా చూపించి తర్వాత వీళ్ళని ఒక చట్టంలో ఇరిగించేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు.
ఈ ఒక్క విషయం కనుక గమనించుకుంటే మేషరాశి వాళ్ళు వీళ్ళ చుట్టూ ఏంటంటే కావాలి అని చెప్పేసి వీళ్ళు ఎదుగుతూ ఉంటే వీళ్ళు కాకుల్లాగా పొడిచేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు రెడీగా కాసుకొని కూర్చున్నారు. అయితే వాళ్ళు ఎలా ఉంటారు, చాలా సౌమ్యంగా చక్కగా అద్భుతంగా నవ్వుతూ అసలు సో ప్లీజెంట్ సో లవ్లీగా ఉంటారు. వీళ్ళు కనుక్కోలేరు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని గం గణపతయే నమః అని గణపతికి ప్రార్థన చేస్తున్నాం అనమాట. అందుకని ఈ విషయం గమనించుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మొద్దు, కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ నమ్మకూడదు, కొత్తగా ఏంజల్స్ వస్తాయి దేవదూతలు, అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు మీ దగ్గర ఉన్న తీసుకుపోయే వరకే ఏంజల్స్, ఆ తర్వాత వాళ్ళు వికృతమైన ఆకారాలని కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క విషయం కనుక గమనించుకుంటే మీకు శ్రీరామ రక్ష 2026 శ్రీ పరాభావన సంవత్సరం రాకింగ్ రాసులు వీళ్ళే అని చెప్పాలి. అంటే మనం ఇందులో గ్రహాలు ఏ స్థానాల్లో, అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి 12వ స్థానంలో శని ఉన్నారండి. అంటే వీళ్ళకి ఏలినాటి శని జస్ట్ స్టార్ట్ అయింది. అందుకని ఏలినాటి శని ప్రభావంతో ఉంది. కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే వేద విపరీత వేద కాన్సెప్ట్ల వల్ల శని ప్రభావం వీళ్ళ మీద పడదు. అట్లీస్ట్ 6 months అయితే గ్యారంటీ పడదు. సో ఈ సంవత్సరంలో ఒక 6 months హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఆ తర్వాత కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గురువు 3వ స్థానంలో ఉన్నారండి. గురువు 4వ స్థానంలో మారినా కానీ అగైన్ విపరీత వేద ఉండటంతో గురువు పెట్టే ఒక ప్రభావాలు కూడా వీళ్ళ మీద పడవు. తర్వాత 6 months ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉంటారు అనమాట. అంటే ఏదైతే గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుందో ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నా కానీ వీళ్ళ అదృష్టం కొన్ని వేరే గ్రహాలు అడ్డు రావడంతో వేరే కొన్ని రీజన్ల వల్ల అవి వీళ్ళ మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టని పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి వీళ్ళు స్టార్ట్ అయింది నడిచినాయి, కానీ చాలా మందికి వాటి యొక్క ప్రభావం పడలేదు. అయితే ఇప్పుడు పడే అవకాశం ఉంది, కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువగా పడదు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే తర్వాత కేతు తర్వాత వీళ్ళకి రాహు బాగా కాపాడుతున్నాడు. 11వ స్థానంలో రాహు ఉండటంతో వీళ్ళకి రాజమార్గాన్ని ఇస్తూ ఉన్నారనమాట. అందుకని ఈ శని గురువులు అప్స్ అండ్ డౌన్స్ తో ఉన్న రాహు బాగా మంచి సపోర్ట్ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్, తర్వాత మూవీ ఇండస్ట్రీస్ వాళ్ళు, పొలిటీషియన్స్, ఇలా రకరకాల ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా రాహుకి సంబంధించి ఉన్న వాళ్ళంతా కూడా బాగా విశేషంగా లాభపడ్డారు. మీరు చూసుకున్నారనుకోండి, ఈ సంవత్సరం శని ఒక్కొక్క గ్రహం చూసుకుంటే శని ఏలినాటి శనిని తీసుకొని వస్తూ ఉన్నారు. జనరల్ గా ఈ టైంలో ఏమవుతుందంటే ఒకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానహాని, కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు. మనకి ఫస్ట్ లో అదే అవమానం అంటే ఏంటి, శని వల్ల మానహాని అంటే ఏంటి, వీళ్ళకి గౌరవాన్ని భంగం చేసుకోవడానికి ఖచ్చితంగా కూర్చొని ఉన్నారు. ఇది ఒక్కడానికి గమనించుకోవాలి. 2 ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ అండి. తర్వాత ఫైనాన్స్ కి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనీని తీసుకోవడం, మనీ ఇప్పుడు అంటే ఎదుటి వాళ్ళకి ఏం కావాలంటే మనీ అనండి, మనీ వస్తే సగం వాళ్ళు హ్యాపీ అయిపోతుంది. 2వది కీర్తి ప్రదేశ్లో ఏదో విధంగా పాటు చేద్దామని చూస్తూ ఉంటారు. 3వది వీళ్ళకైతే వాళ్ళు ఉండదు, రిలేషన్షిప్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్లు, ఈ గొడవలు ఆ గొడవలు ఇవన్నిట్లో కూడా ఇబ్బందులు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే జనాలు. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ గురువు చూద్దాం. గురువు వీళ్ళకి అగైన్ 3వ స్థానంలో ఉండి తర్వాత 4వ స్థానానికి కూడా రాబోతూ ఉన్నారండి. 3వ స్థానంలో ఉన్న గురువు వీళ్ళకి వివాహానికి సంబంధించి, తీర్థయాత్రలు చేయడానికి సంబంధించి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే గురువు మనకి గోదావరి పుష్కరాలు వస్తుంది జూన్, గురువు మారుతున్నారండి. గురువు మారుతుందో 4వ ఇంటికి వెళ్తూ ఉన్నారు. 4వ ఇంట్లో గురువు ఉంటే ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ బాగుంటుందంటే ఫస్ట్ ఆయుష్ చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి అధికారుల వల్ల నష్టము, మోసపోవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అగైన్ చీటింగ్. బిగినింగ్ నుంచి మీకు ఇలా అదే చెప్తున్నాను, కావాలని నమ్మించి మోసం చేసేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల మనకి ఏమని చెప్తారంటే ధన వ్యయం, దేశత్యాగం, కలహం అని చెప్తారు. అంటే ఏముంది, యాచన బుద్ధి. అప్పటిదాకా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా, డిగ్నిటీగా, ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఏదో ఒక అవసరం వచ్చేసి మాకు హెల్ప్ చేస్తారు, ఈ హెల్ప్ చేస్తారని ఒక అడిగే అవకాశం వస్తుంది, అనే ఒక అవసరం వస్తుంది వీళ్ళకి. దానికి మనకేం చెప్తాడు, అధికార నష్టం, మోసపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ధనవ్యయం జరుగుతుంది. దేశత్యాగం అంటే దేశత్యాగం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఉన్న పొజిషన్ నుంచి లేదంటే ఉన్న జాబ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ప్రమోషన్స్ రావటం, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళే అవసరం ఎక్కువ ఉంటుంది. మనకి ఏం చెప్తారంటేనండి, సత్య హరిశ్చంద్ర ఆయన రాజు, మన ఇనే ఉంటాం, ఆయన ఏమైనా దోషం చేశాడంటే లేదండి, ఆయన జెన్యూన్ హానెస్ట్ పర్సన్, సత్యాన్ని పలుకుతూ ఉంటారు. ఆయన సత్య నిరతను చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయి ముచ్చటపడుతూ ఉంటారు, అబ్బా మీరంతా మాట్లాడలేకపోయారు. అట్లాంటి ఆయన్ని ఆ సింహాసనం నుంచి కూలగొట్టేసి పాపం అడవులకి ఎక్కడికి పంపించేస్తారు. ఎవరు పంపించారంటే దేవదూతలు, వాళ్ళ మీద ఈర్ష్యపడేసి. అందుకని మనం జెన్యున్ గా హానెస్ట్ గా హంబుల్ గా ఉన్నా కానీ గ్రహాలు వాడు చేసే పనులు చేసేసుకుంటూ ఉంటాయి. అందుకే శివుని సైతం కూడా గ్రహం ఏం చేస్తాడు, మనం బయటికి పంపించేస్తాం, మనం చూసేస్తుంటాం అనమాట. అందుకని ఈ సత్యహరిశ్చంద్రమూర్తి ఆయనకి 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు అనమాట.
అందుకని ఎందుకు చెప్పినట్టు ఈ మేషరాశి వాళ్ళకి గోదావరి పుష్కరాల తర్వాత 4వ స్థానంలో గురువు రావడంతో వాళ్ళు చేస్తున్న జాబులో కానివ్వండి, ఉద్యోగంలో కానీ కొంచెం ట్రిక్కీలు చేసేసి వీళ్ళకి ఇష్టం లేని పనుల ద్వారా అటు ఇటు చేసి స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సి. అందుకని ఎవరు వీళ్ళు చేసేది నమ్మినోళ్ళే చేస్తారు, నమ్మనోళ్ళు కాదు. అదే గురుగారు మొదటి నుంచి అదే మన చుట్టూ ఉన్న వాళ్ళు అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, ఎక్కడో శత్రువులు అంటారో మన చుట్టే ఉంటారు ఉంటారని నేను చెప్పినట్టు వీళ్ళకి పాపం ఎవరైతే నమ్ముకొని కూర్చొని ఉంటారు ఎంతకాలం వాళ్ళకి కావాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహు వీళ్ళకి బాగా కేర్ అండి, రాహు వీళ్ళని బాగా రక్షిస్తూ ఉన్నాడు అనమాట. ఎన్ని 1000 బాణాలు వచ్చినా కానీ షీల్డ్ కాపాడేవారంటే రాహు. చాలా మంచి, చాలా బాగుంది. ఏమవుతుందంటే వస్త్రమాల్యాది లాంఛనం, క్షీరాన్నాది భోజనం, గో జీవ వాచి సంఘానం అని చెప్తారు. అంటే అంటే మనకి పూర్వకాలంలో సంస్కృతంలో కాబట్టి అప్పట్లో గుర్రాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు వచ్చి బాగా సపోర్ట్ చేస్తాయి వీళ్ళకి. అంటే రిసోర్స్ బాగా వచ్చి సపోర్ట్ చేస్తుంది. మంచి ఫుడ్ తింటారు, చక్కగా బట్టలు వేసుకొని డిగ్నిటీగా ఉంటారని రాహు. మంచి షైనీగా తళుకుమంటూ ఉంటారు మనుషులు, లేని బాధలన్నా కనపడదు వీళ్ళకి. అందుకని ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు పొలిటికల్ గ్లామర్ ఉన్న వాళ్ళంతా బాగుంటారు ఈ రాహు వల్ల. అలాంటి వాళ్ళకి బాగుంటారు. బట్ ఓవరాల్ సమ్మరీ ఏంటంటేనండి, రాహు వల్ల వీళ్ళకి ఇప్పుడున్న సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, మూవీస్, మనం వాడే ఈ చాట్ జీపీటీలు, ఇవి అంతా వాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తారు. అందుకని ఐటీ రంగంలో ఉన్న, తర్వాత ఫారిన్లో ఉన్న వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. ఫారిన్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఫారిన్లో జాబులు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇది ఓవరాల్గా మనకి ఏ గ్రహం ఎలా ఉంది అనేది మనం చెప్పుకున్నాం. మరి నక్షత్రాలు గురువు గారు ఎవరు చెప్పారు నక్షత్రాల గురించి, మీరు కూడా వ్యూవర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నారు. మరి ఈసారి కూడా చెప్తారా గురువు గారు నక్షత్రాలు ఇలా ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే నక్షత్ర ఫలితాలు ఇంకా చాలా యాక్యురేట్ గా ఉంటాయండి. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, మనకి కొన్ని సమయాభావం వల్ల మనం చెప్పుకోవడం కుదరదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే ది బెస్ట్ గా ఉన్న నక్షత్రం ఏంటంటే అశ్విని, భరణి, కృతిక. ఈ టోటల్ 2026 ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, తర్వాత ధనప్రాప్తి ఉంటుంది, హెల్తీగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఒక్క ఓడి కూడా నెగిటివ్ లేదు, అంతా సుఖంగా కూడా ఉంటారంట. ఇంకా అంతకు మించి సంస్కృతంలో ఉన్న మంచి పాజిటివ్ వర్డ్స్ మొత్తం వీళ్ళకి ఈ సంవత్సరం మేషరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో నక్షత్ర పరంగా బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము. అంటే ఏమర్థమైందండి, అందరి నుంచి బాగా రెస్పెక్ట్ వస్తుంది వీళ్ళకి, ధనం వస్తుంది, అన్ని వస్తుంది అనమాట. ధనలాభం కూడా బాగుంది. ఎందుకంటే చక్కగా 2 నక్షత్రాలు బాగుంది. 3వ నక్షత్రం కృతికా నక్షత్రం, వీళ్ళకి సంపదలు బాగుంటాయి, ఐశ్వర్యం బాగుంటుంది, సంతోషం బాగుంటుంది, తర్వాత సర్వజన పూజ్యము, ధనప్రాప్తి, అందరి నుంచి రెస్పెక్ట్ వస్తుంది. సర్వజన పూజ్యం తెలుసు కదా, సింపుల్ వర్డ్ అది. తర్వాత ధనప్రాప్తి ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుందండి. ఆగస్టు వరకు బాగుంటుంది, తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది గురువు చేంజ్ అవటం వల్ల. ఇది ఓవరాల్ గా గ్రహం ఏ విధంగా ఉంటుంది, నక్షత్రం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఎస్ గురుగారు, మేషరాశి వారికి ఏ విధంగా ఉంది, గ్రహాలు నక్షత్రాల గురించి తెలియజేశారు. మరి వారు ఏం పరిహారాలు పాటించాలి, ఇష్టదైవాన్ని ఏమైనా ప్రార్థించాలి, అవి కూడా తెలియజేస్తారా గురుగారు? ఒకటి ముఖ్యం ఏంటంటేనండి, వీళ్ళు పరిహారాలు ఎక్కువగా చేసుకోవాల్సిన టైం, ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది. అయితే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతో కంటే కూడా వీళ్ళ ఇంటిలో అంటే భార్య కానీ, భర్త కానీ, పిల్లలు ఎవరిదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ధనస్సు రాశి ఉన్న, సింహరాశి ఉన్న, కుంభరాశి ఉన్న, మీనరాశి వాళ్ళు ఉన్న వీళ్ళకి ప్రాబ్లమ్స్ అధికమవుతాయి ఇంట్లో. సపోజ్ భర్తది మేషరాశి, భార్యది సింహరాశి అనుకుందాం, ఇద్దరికి గొడవలు. ఎందుకు అంటే ఆ సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది, మిగతా రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. అంటే శని 3 రకాలుగా బాధపడతాడు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని. ఈ ఇందాక చెప్పుకున్న రాశులు మొత్తం శని ప్రభావంతోనే ఉన్నారు. సో ఇద్దరిలో శని ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరిలో శని ఉంటే ఏముందండి, ఒక శని భరాయించడమే కష్టం, ఇద్దరికి ఉంటే ఇంకా ఎక్కడికో పోతుంది. నాకు ఎప్పుడు లాంగ్ బ్యాక్ 2-3 years బ్యాక్ ఒక లేడీ నన్నే కలవాలని కొంచెం అమెరికా నుంచి వచ్చి ఫ్లైట్ దిగి ఉదయం 10 o'clock దిగింది, సాయంత్రం వచ్చేసి నన్ను కలిసింది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మ్యారీడ్ లైఫ్ వచ్చేటప్పుడు 15 సంవత్సరాలు పెళ్ళయింది వాళ్ళకి, 12 సంవత్సరాలకు అబ్బాయి ఉన్నాడు. ఇప్పటికి భార్యాభర్తల మధ్య విపరీతమైన మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. కాసేపు మాట్లాడితే ఏంటంటే వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వీళ్ళ అమ్మ గురించి, వీళ్ళ నాన్నగారి గురించి. ఇప్పుడు అది చిలికి గానివాన్ అయిపోయి 15 ఏళ్ల తర్వాత అసలు వాళ్ళ మధ్య విరక్తి వచ్చేసి అసలు నేను డైవర్స్ తీసేసుకుందాము, నాకు మీ ఒపీనియన్ కావాలి, నా చార్ట్ ఏంటి చూపించడానికి వచ్చేసింది. అక్కడ ఫ్రస్ట్రేషన్ అయిపోయేసి
ఆ గొడవ నేను ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఆమెకేమో ఏలినాటి శని నడుస్తుంది, ఆయనదేమో అర్ధాశ్రమ శని నడుస్తుంది, గోయిందా ఇంకేముంది. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చమ్మా, మీ హస్బెండ్ శ్రీరామచంద్రమూర్తి పాపం ఆయన శని ప్రభావంతో ఉన్నాడు, ఆయన మాత్రం ఏం చేయలేడు, నువ్వు సీతామహాలక్ష్మి, మీ ఆయన కూడా ఏమి చేయలేడు, శని భగవాన్ ఉన్నారు, మీ ఇద్దరు ఒక పప్పెట్స్ లాగా బొమ్మల్లాగా శని మహాత్ముడు ఆడుకుంటూ ఉన్నారు, ఈ విషయం మీరు గమనించుకోండి. అన్ని సంవత్సరాలు రన్ అవుతూనే ఉంది గురు. అంటే అప్పుడే వస్తుంది అది, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ 15 years. నన్ను వచ్చి కలిసిన టైంలో శని యొక్క ప్రభావం ఉంది వాళ్ళిద్దరికి. కూర్చోబెట్టి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆయన జాతకం కూడా చూసుకొని, ఏమో జాతకం చూస్తే ప్రాబ్లం అర్థమైంది, ఆయన జాతకం చూస్తే ఇంకేముంది ఇంకా 15 సంవత్సరాలు అన్యోన్యంగా కాపురం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే ఎందుకని. అప్పుడు ఆ తర్వాత కొన్ని పూజలు అవన్నీ సజెస్ట్ చేస్తాను వెళ్ళిపోయిందండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇలా పార్ట్నర్స్ ఉన్నా గమనించుకొని వాళ్ళ మధ్య చాలా తీవ్రంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి పరిహారాలు, ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం చదువుకోవాలి. రెండోది హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఇంకా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో చూసుకొని వాళ్ళ ఏజ్ పర్టికులర్గా 35 to 45 ఉండి ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్లో, కొన్ని సీనియర్ లెవెల్లో ఉండి కెరియర్ ఎక్కడైనా స్టాగ్నేటెడ్ అయిపోయింది, మేము ఇక్కడ ఆగిపోయామన్న ఒక ఫీలింగ్ కనుక వచ్చి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్ జాతకం చెక్ చేయించుకొని, అందులో వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయి, కొన్నిసార్లు శాపాలు అంటారు, అవి శాపాలు వచ్చేటప్పటికి ఆ లైనేజ్లో ఉంటుంది, దోషాలు వచ్చేటప్పటికి గ్రహాల వల్ల వస్తుంది. ఇవన్నీ చెక్ చేయించుకొని వాటిని మనకి బ్లాకేజెస్ అంటారు. అంటే మనకి తెలవకుండా ఎక్కడో బ్లాకేజెస్ ఆగిపోయింది మన గ్రోత్. మనకి మోడర్న్ సైన్స్లో ఏమంటారంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. అది ఎందుకు వచ్చింది వాళ్ళకి తెలియదు, క్రైసిస్ అయితే ఉంది, బట్ జ్యోతిష శాస్త్రం దానికి రీజన్ చెప్తుంది. అందుకని ఇది సైన్స్ బియాండ్ సైన్స్ అంటారు అనమాట. ఆ బ్లాకేజెస్ తీసుకుంటే ఇలా లైఫ్ 10 times గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుందండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. మేషరాశి వారి యొక్క రాశి ఫలం పూర్తిగా తెలియజేశారు, పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలండి. నమస్కారం.